తీసుకుపోతా అని చెప్పారంటే చూసి ఎట్లా ఓపిక పట్టగలుగుతారు? ఎవరు కూడా ఓపిక పట్టలేదని చెప్పంటారు. నేను అదే రీతి నిజమైన పరిష్కారం అంటే ఇప్పుడు ఈ 20 మాసాలకు వెళ్ళే రీతి ఉందో ఈ 10 నియోజకవర్గాల ఆధిపత్యం ఎవరు నడుస్తుంది? పార్టీ ఫిర్యాదు నడుస్తుందా? దూరం పెట్టండి. అది సాధ్యం కాదు. మీకు అది సాధ్యం కాదు. మరి అవమానాలు మానసిక శోభ అనుభవించుకుంటూ కొనసాగిన దానికంటే తప్పకుండా ఎట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. ఇలా రాజకీయం బీసీగా గౌరవం కొరకు, రాజకీయం గౌరవం కొరకు. మన గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో పార్టీలు కొనసాగడం లోపల అర్థమేముంటుంది? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతుంది వల్ల శ్రీధర్ బాబు వచ్చారు కాబట్టి ఐ థాట్ నిన్న మీరందరూ ఏం జరిగింది ఏంటి అని చెప్పారంటే వారు నాపై వ్యక్తిగతంగా అభిమానము, పార్టీ గత 3 దశాబ్దాలకు వెళ్ళిన అనుబంధంతో నిలుస్తుందో కొంత వారు కూడా సరే కొంత సమయంలో పార్టీతో బాగుంటుంది అనే ఒక భావంతో రావడం జరిగింది. కానీ పరిస్థితులు వారు వివరించిన తర్వాత వారు కూడా నాకేం చెప్పలేకపోయాడు. నేను నువ్వే నా స్థానంలో ఏం చేసుకోవని చెప్పాను కదా. మీరే నా స్థానం ఉంటే మీరు ఏం చేస్తారని చెప్పంటారు. కాబట్టి ఇది ఇంతకాలం నాకు ఇంతమంది సహచరులు ఇంకా వాస్తవంలో ప్రజా జీవితంలో ఒక నాయకుడు నిలుపుకోవాలని చెప్పండి ఒక్కరితో కాదు. ప్రజా జీవితంలో ఒక నాయకుడు నిలుపుకోవాలంటే ఒక్కరితో కాదు. సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల జీవితంలో ఈ జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా నిలబెట్టుకోగలిగామని చెప్పారంటే నాకు ఇంతమంది రాజకీయ సహచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ